ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కోదాడలో అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ యొక్క ర్యాలీలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రజలందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి వలన యువత పెడదారి పడుతుందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అనంతరం కాశీనాథం ఫంక్షన్ హాల్లో కళాశాల విద్యార్థులకు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా డ్రగ్స్ తీసుకుంటే కలిగే నష్టాలను వీడియోల రూపంలో చూపించారు. డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తులో చిత్తు కావద్దని, ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల జీవితం అంధకారం అవుతుందని, మొబైల్ ఫోన్ వల్ల కలిగే నష్టాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకై కళాశాలల్లో, విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోదాడకి పుర ప్రముఖులు సీనియర్ సిటిజన్స్ డాక్టర్ సుబ్బారావు సార్కి, అదేవిధంగా కౌన్సిలర్లకి, మున్సిపల్ గౌరవ కౌన్సిలర్లకి, వివిధ శాఖల అధికారులకి, పత్రికా విలేకరులకి, రాజకీయ నాయకులకి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్కి అందరికీ మరొకమారు నేను నమస్కారం తెలుపుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం ప్రపంచంలో మానవాళికి అతిపెద్ద ప్రమాదకరంగా మారిన ఈ డ్రగ్ మహమ్మారిని ఏ ఒక్కరో తలుచుకుంటే పోయేది కాదు. అందరము ఇందులో భాగస్వాములై మన ఇంటి నుంచి మొదలుపెట్టి ప్రతి ప్రభుత్వ శాఖలైతేమి, అంటే ఒక పోలీసు, ఒక ఎక్సైజో కాదు, ప్రతి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడే దీన్ని మన అందరం తరిమి కొట్టే ఆస్కారం ఉంటుంది. సో ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ దినోత్సవాన్ని జరుపుకొని ఒక అవేర్నెస్ని, ఒక అవగాహనని మనము సమాజంలోకి తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా విద్యార్థి లోకానికి, యువతకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు టాప్ ప్రయారిటీలో ఈ డ్రగ్ మహమ్మారిని నిర్మూలించాలని గౌరవ ముఖ్యమంత్రి కానీ, ముఖ్యంగా మన మంత్రివర్యులు నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మేడం 3 సార్లు మాట్లాడితే 2 సార్లు మాకు ఈ మెయినెన్స్ గురించి, ఈ గంజా దీన్ని ఎలాగైనా దీన్ని పూర్తిగా పారద్రోలాలి, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. సో మీరందరూ కూడా ఇందులో భాగస్వామ్యమై మాకు సహకరించి మన కోదాడని డ్రగ్స్ ఫ్రీ కోదాడగా మార్చడానికి అందరం కూడా చేయి కలపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మనకి ఉద్దేశించి ముందు డాక్టర్ సుబ్బారావు గారు, సీనియర్ సిటిజన్ డాక్టర్ సుబ్బారావు సారు ముందు 2 మాటలు చెప్తారు. ఆ తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఆ తర్వాత ర్యాలీ ప్రారంభోత్సవం జరుగుతుంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఈ ర్యాలీ ముందుగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, గతం నుంచి కూడా కోదాడలో అతి పెద్ద వార్త ఏం నడుస్తుందంటే, కోదాడలో డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది అని గతంలో వచ్చింది. కానీ ప్రభుత్వం మారగానే మన పోలీస్ డిపార్ట్మెంటుతో సహా కొందరు ముఖ్యులు, ఈ కోదాడ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులతో సహా అందరూ కూడా కలిసి దీన్ని పూర్తిగా ఆపేయాలి కోదాడని అందరం కూడా అనుకున్నాము. ఆ దిశలో ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ప్రతి ఊరు దగ్గర కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఎస్పీ గారి వరకు కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి వారు ఏ పోలీస్ ఇన్ఫార్మర్స్కి తెలియదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియదు. అండ్ ఈ డ్రగ్స్ ఎంటర్ అయ్యేదే మీ ఏజ్లో 15-16. సో నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. కాన్ఫిడెన్షియాలిటీలో మీ ఐడెంటిటీ బయటికి రాకుండా డిపార్ట్మెంట్ కానీ, నేను కానీ, ఇక్కడ ఏ ప్రజాప్రతినిధికి మీరు తెలియజేసినా సరే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని నేను కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నా. స్టూడెంట్స్ మస్ట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. అప్పుడే పూర్తి స్థాయిలో మీ ఫ్యూచర్
మనందరి ఫ్యూచర్, మన కోదాడ్ ఫ్యూచర్ జనరేషన్స్ది మనం కాపాడుకోగలుగుతాం. అందుకే మరి అందరు పార్టిసిపేట్ చేసినందుకు, ఇంత పెద్ద ర్యాలీ కూడా మీరు చేసినందుకు స్పెషల్లీ డిఎస్పీ గారికి మరి యావత్ పోలీస్ సిబ్బందికి నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అట్లాగే వివిధ కళాశాల పాఠశాలల విద్యార్థులకు అందరికీ కూడా సభాపూర్వకంగా ఒకసారి నమస్కారం చేస్తూ, మనం గమనించనంత, మనం అనుకోనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలకి మన దగ్గర పిల్లలు పెద్ద అవసరం ఉంది. దీనితో ఇది దగ్గరకు వచ్చేసేస్తున్నది. దాన్ని మన పెద్దవాళ్ళు గమనించి పిల్లల్ని సరియైన దారిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలోనే వివిధమైన జనానికి కూడా ఈ సందేశాన్ని అందించాలి అని చెప్పి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శన విజయవంతం కావాలి. దీనివలన చిన్న పెద్ద అందరూ కూడా స్ఫూర్తిదాయకం చెంది తమ తమ కుటుంబాల్ని, దాని మూలాన సమాజాన్ని తప్పకుండా బాగు చేస్తారు అని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం చేస్తూ, హాజరైన మీకు అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.